అందరూ లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. వాక్యం నిమిత్తం ఇంతవరకు దేవుడు మనల్ని చక్కగా పాటల్లో నడిపించాడు. మరి వాక్య పఠనం కోసము, ధ్యానాంశం కోసము, ప్రభు యొక్క సహాయము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసము కొన్ని క్షణాలు ప్రార్థిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. సోకరో కొందరకమ శబబో రమమమో సకర కాందరి రకాంద రకాంద రబబో రమమమో శకర కోంద రకమ సకర కాందరి రబబబబ రమమమో సుకర కోంద రకమ రకాంద రకాంద. పరిశుద్ధ దేవ పరలోక తండ్రి, అయా ఉదయకాల సమయంలో అయ్యా వాక్యోపదేశం ధ్యానిస్తునిగా తోడుగా ఉండండి. మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. మొదటిగా దేవాది దేవునికి కూడొచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అంశము గెత్సెమనే తోట, గెత్సెమనే గార్డెన్. టుడే ద టాపిక్ ఈస్ అబౌట్ గెత్సెమనే గార్డెన్. మూల వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనము చదువుదాము. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అని రాయబడింది. 36వ వచనము, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. ఇక్కడ గెత్సెమనే అనగా నూనె గానుగా, అంటే నూనె తోట అని అర్థము. ఇది ఒలీవ చెట్లతో నిండి ఉన్న ఒక తోట. ఈ తోట యెరూషలేమునకు తూర్పుగానున్న కెద్రోను వాగు కొంచెం అవతల ఒలీవ కొండకు దిగున ఉన్నది. Gethsemane means grove of olives. It is a garden filled with olive trees. The garden is located east of Jerusalem, just beyond the Kidron Valley, at the foot of the mountain of Olives. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి వస్తూ ఉండేవాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 26 నుండి 32 వచనాలు కూడా అక్కడ రాయబడి ఉంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 26 నుండి 32. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది కదా. ఈ వాక్యం ఎక్కడ రాయబడి ఉంది? జకరియా గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనాన్ని ఇక్కడ దేవుడు యేసయ్య మరి వివరిస్తున్నాడు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవునని రాయబడింది. గొర్రెల కాపరి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రెలు అనగా దేవుని సంఘం, దేవుని జనాంగం, రక్షింపబడి మారుమనసు పొందిన వారిని గొర్రెలుగా పిలుస్తున్నాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డ 28 వచనం, అయితే నేను లేచిన తర్వాత, మార్కు సువార్త 14వ అధ్యాయం 28వ వచనం, 14:28, అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుదనను. మరి పేతురు యొక్క సంభాషణ ఇక్కడ చూస్తున్నాం. 32వ వచనం చూద్దాం. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని
తన శిష్యులతో చెప్పి అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మరి గెత్సెమనే స్థలానికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చేవాడు. యేసుకు గెత్సెమనే తోట ఎంతో ఇష్టమైన చోటు గనుక అనేక మార్లు ఆయన ఇక్కడకు ధ్యానించుకొనుటకు, ప్రార్థించుకొనుటకు ఏకాంతముగా వస్తుండేవాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, కుటుంబ ప్రార్థన మరి సంఘ ప్రార్థన మరి ప్రాముఖ్యత కలుగుతున్నది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అపోస్తలులతో పాటు తాను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునడానికి ఒక ఇష్టమైన స్థలం ఏంటిదంటే గెత్సెమనే తోట. అక్కడుండి ప్రార్థన చేసుకునేవాడు, ధ్యానించేవాడు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో రాయబడి ఉంది కదా. మీరు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని, అంటే తలుపు ఎందుకు వేసుకోవాలంటే వేరొక వ్యక్తి యొక్క మాట మనం వినకూడదు, వేరే వ్యక్తి యొక్క సంభాషణ వినకూడదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ప్రార్థనలో ఉంటే అప్పుడు దేవునితో నువ్వు మాట్లాడతావు, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా, ప్రవచనం ద్వారా, కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, ఎక్కువ దర్శనం ద్వారా మాట్లాడతాడు. మరి ఇవన్నీ ప్రక్రియలు ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు వ్యక్తిగతంగా ఏ నరునితో, ఏ వ్యక్తితో సంభాషణ లేనప్పుడే నువ్వు దేవునితో ముచ్చటించు. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా. అంటే ఒక ప్రశాంతమైన స్థలము తనకు దొరికిందంటే గెత్సెమనే తోట. అక్కడికి వెళ్ళి ఏకాంతముగా దేవునితో మాట్లాడడానికి, ధ్యానించడానికి అక్కడ స్థలము మరి ఆయన ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. సో తన ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే స్థలము, ప్రార్థన చేసుకునే స్థలము గెత్సెమనే తోట. తను ప్రేమించింది. The garden of Gethsemane was a favorite place for Jesus, and he would often come here in solitude to meditate and pray. Solitude అంటే ఒంటరితనము, అంటే ఒంటరిగా ఉండి ప్రభుతో మాట్లాడేవాడు. కలిసికట్టుగా కాకుండా వ్యక్తిగతముగా తాను దేవునితో మాట్లాడే సమయము గెత్సెమనే తోట. లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. వాడుక చొప్పున అంటే ఏంటిది? వాడుక చొప్పున అంటే ఏంటిది? తరచుగా అన్నట్టు అన్నమాట. సెవరల్ టైమ్స్ అంటే కొంతమందికి మనకు ఒక ఇష్టమైనటువంటి ప్లేస్ ఉంటుంది, అక్కడ ఎక్కువగా వెళ్తూ ఉంటాం. మరి యేసయ్యకి ఇష్టమైన స్థలం ఏం తెలుసా? ఎక్కువగా ప్రార్థన చేసుకునే స్థలమే. ఆ స్థలం పేరు గెత్సెమనే తోట. హల్లెలూయా. సో అక్కడ అకన్స్టమ్డ్ అంటే అకన్స్టమ్ అంటే అలవాటు చెప్పున, వాడుక చెప్పున, యాజ్ యూజువలీ. అకుస్టమ్ అలవాటు చెప్పున, వాడుక చెప్పున, యాజ్ యూజువలీ అంటే ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి ఒక స్థలము దేవుడు ఎన్నుకున్నాడు. సో మరి ఏకాంతంగా దేవునితో గడపడానికి యేసయ్య ఎన్నుకున్న స్థలము గెత్సెమనే తోట. యోహాను సువార్త 18వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చూసుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాపు దాటి పోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు, చూడండి, పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను.
చూడండి, ఎక్కువగా ఏ స్థలం వెళ్తాడు, ఎక్కడ దొరుకుతాడు యేసు అని బాగా పరిశీలన చేశాడు ఇస్కరియోతు యూద. అదేంటిది? గెత్సెమనే తోటలో యేసు దొరుకుతాడని మరి శత్రువులకు, మరి ప్రధాన యాజకులకు, అధికారులకు మరి యేసును అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ తోటలో ఆయన అప్పగింపబడే రాత్రిలో ఎంతో వేదనకు లోనయ్యాడు. ఎప్పుడు లేని విధంగా ఏడ్చాడు. అంటే ఏంటిది? ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, కానీ ఎప్పుడు లేని విధంగా ఏడిచి ప్రార్థన చేశాడు. ఏ రోజైతే తాను మరణమునకు అప్పగింపబడుతున్నాడు, ఆ రోజు ఎక్కువగా ప్రార్థన చేశాడు. ఎప్పుడు లేని విధంగా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. అంటే ఆన్ ద నైట్ ఆఫ్ హిస్ బిట్రేయల్ ఇన్ దిస్ గార్డెన్ హీ వాజ్ ఇన్ గ్రేట్ అగోనీ, హీ వెప్ట్ యాజ్ నెవర్ బిఫోర్ అని రాయి. ఇక్కడ యేసు పొందబోయే సిలువ శ్రమలను, మరణమును తలుచుకొనుచు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నదని చెప్పి ఆ గిన్నెను తొలగించమని ప్రార్థించి, మరలా నీ చిత్తమే సిద్ధించునుగాక అని. ఇక్కడ తాను మరణించబోతున్నాడని యేసయ్యకి తెలిసిపోయింది, సిలువ మరణం. మరి ఆ మరణము సమీపించినప్పుడు ఎప్పుడైనా కానీ ఇంకా 24 గంటలు మీరు బ్రతకరని డాక్టర్ కానీ ఎవరైనా చెప్పారనుకో, ఎలా ఉంటుంది? ఎంతో బాధపడతాం. అయ్యో, లోకాన్ని వదిలేసి ఎన్ని రోజులు ఉన్నాను, సో వయసు తక్కువ ఉంది, ఇంత తొందర చనిపోతున్నానని ఒక భయం అనేది ఉంటుంది. మరి యేసయ్య యొక్క వయసు ఎంత? 33.5 సంవత్సరాలే. ఇక రేపు చనిపోతున్నాడని తెలిసి నైట్ అప్పగింపబడుతున్నాడు, చనిపోతున్నాడు. ఎప్పుడు లేని విధంగా ఏడుస్తున్నాడు. ఏడుస్తే ఏమంటాడు? ఒకవేళ దీన్ని తొలగిస్తావేమో తండ్రి, అంటే ఆ డేట్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తావేమో తండ్రి అంటున్నాడు. మళ్ళీ ఒకవైపు ఏమంటున్నాడు? నా చిత్తం వద్దు తండ్రి, ఒకవేళ నీ చిత్తం ఉంటేనే నువ్వు జరిగించు అని ప్రాధేయపడుతున్నాడు. సో ఇక్కడ తన వ్యక్తిగత మానవత్వాన్ని తనకు ప్రదర్శించుకుంటున్నాడు. ఇంకా కొంతకాలం బతికితే ఇంకెక్కువ సేవ చేయొచ్చు కదా అనే దృక్పథంతో ఇంకా కొన్ని రోజులు బ్రతికేటట్టు చూడు తండ్రి అంటున్నాడు. లేదు, నీ చిత్తం లేదంటే నన్ను తీసుకో, నీ చిత్తమే చేయగాని నా నిర్ణయం చొప్పున చేయకు అంటున్నాడు ఇక్కడ. జీసస్ థింకింగ్ ఆఫ్ ద సఫరింగ్ అండ్ డెత్ that he was about to experience on the cross said, my soul is overwhelmed with sorrow even to death. He prayed, let this cup pass from me, and let your will be made manifested. Your will be, not my will, Lord. Your will be manifested, whatever it may be, even for death. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు. పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె మరణమనే గిన్నె, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింప నిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. ఒకవేళ చనిపోవద్దని మీ ఉద్దేశము లేదంటే కొనసాగించు. లేదు, నేను సర్వ మానవుల పాపం నిమిత్తం మరణించాలని నువ్వు ఈరోజే నియమించావంటే నీ చిత్తమే జరిగించు అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, తండ్రితో ఏ ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 45వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 45వ వచనము. ఆయన వేదన పడి
మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల 45, 44 తెలుగులో 44 ఆయన వేదన పడి, లూకాసు వార్త 22:44 వచ్చింది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఇక్కడ యేసయ్యకు దుఃఖము ఎక్కువై ఎప్పుడు లేని విధంగా ఏడ్చాడు. దుఃఖం ఎక్కువై భరించలేని దుఃఖము వచ్చినందున స్వేద గ్రంథులు పగిలి రక్తము చెమట ఏకమై స్వేద రంధ్రముల ద్వారా రక్తపు బిందువులు పడెను. చూడండి, మళ్ళీ చెప్తాను. యేసయ్యకు దుఃఖం ఎక్కువై భరించలేని దుఃఖము వచ్చినందున స్వేద గ్రంథులు పగిలి రక్తము చెమట ఏకమై స్వేద రంధ్రముల ద్వారా రక్తపు బిందువులు పడెను. చూడండి, అంటే జీసస్ గ్రీవ్ was so great that he could not bear it anymore. His sweat glands burst, blood and sweat mixed together, and drops of blood fell from his sweat pores. చూడండి, ఇక్కడ తన ప్రార్థన ఎక్కువగా ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు తనలో శ్వేత గ్రంథులు పగిలి ఆ చెమట, శ్వేత గ్రంథుల నుంచి ఈ యొక్క చెమట వస్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే, శ్వేత గ్రంథులు అంటే మానవ శరీరంలో చెమటను ఉత్పత్తి చేసే గ్రంథులు. ఇక్కడ నుండి మరి చెమట వస్తుంది. అందులో నుండి చెమట రక్తము బయలుదేరిపోయింది. అంటే మరి స్వెట్ గ్లాండ్స్, ద గ్లాండ్స్ దట్ ప్రొడ్యూస్ స్వెట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. స్వెట్ గ్లాండ్ బ్రస్ట్ అంటే ఏంటిదంటే చెమట గ్రంథులు పగిలిపోయి, స్వెట్ పోర్స్ చెమట రంధ్రాలు పగిలిపోయి అందులో నుంచి రక్తము చెమట ఏకమై అందులో నుంచి బయలుదేరి మరి ఆ ప్రార్థన, మరి ఆ రక్తము ఆయనలో నుంచి బయలుదేరింది. చెమట రక్తముగా మార్చబడ్డది. అంటే చెమట రక్తం ఏకమై శరీరంలో నుంచి వచ్చింది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు? ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు. ప్రార్థనని జీసస్ began his ministry with prayer and ended his ministry with prayer. ఆయన ప్రార్థనతో తన పరిచర్యను ప్రారంభించాడు. ఎలాగ ప్రారంభించాడు? బాప్టిజం తీసుకున్న వెంటనే అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు వెళ్ళెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం మరి 2వ వచనం నుంచి రాయబడి. మళ్ళీ ఇప్పుడు మరణము సమీపించినప్పుడు ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు ఎలా ఫేస్ చేశాడు? ప్రార్థన ద్వారానే. నేను వచ్చే వారము దుష్ట శక్తులు, చీకటి శక్తుల్ని ఎలా జయించాడు ఆ గెత్సెమనే తోటలో, అది నేను వచ్చే వారం నేను వివరిస్తాను. ఎందుకంటే మళ్ళీ అది సమయం తీసుకుంటే మళ్ళీ ఒక అరగంట అయిపోతుంది. సో ఇక్కడ వరకు నేను ముగిస్తాను. అంటే హౌ వి ఫేస్ వెన్ ఈ ఫేస్ టెంప్టేషన్, అంటే శోధన వచ్చినప్పుడు ఏ విధముగా మాట్లాడాడు, ఎట్లా ఎదుర్కొన్నాడు, ఎట్లా దుష్ట శక్తులను సాతాను జయించాడు. ఆ సందర్భంలో నేను వచ్చే వారము నేను వివరిస్తాను. కానీ ఇప్పుడు ఏంటిదంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణము నొందే ముందు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? తాను తరచుగా ఏ స్థలానికైతే వెళ్తున్నాడో ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. అంటే తన మరణము తనకు తెలిసిపోయింది. తండ్రి దేవుడు చెప్పేశాడు, ఇక నువ్వు రేపు చనిపోతున్నావు, ఈరోజు రాత్రి నువ్వు అప్పగింపబడతావు, తర్వాత నువ్వు చనిపోతావు బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన వెంటనే ఏం చేశాడు? కంగారు పడలేదు.
డైరెక్ట్గా తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? గెత్సెమనే తోటకెళ్ళి తాను ఎప్పుడూ తరచుగా ప్రార్థన చేసుకుంటాడో ఆ స్థలానికి వెళ్ళేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ చిత్తమైతే తొలగించు, అంటే మరణం అనే పాత్రను తొలగించు అని అన్నాడు. ప్రభువా, సాధ్యమైతే అన్నాడు, సాధ్యమైతే, ఇఫ్ పాసిబుల్, సాధ్యమైతే ఈ పాత్రను తొలగించు అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నీ చిత్తమే జరిగించు అంటున్నాడు. అంటే నా మాట విని మరణాన్ని కొద్దిగా దూరం చేయి అనకుండా ఏమంటున్నాడు? నీ చిత్తము ఎట్లున్నా పర్లేదు ప్రభా, నీ చిత్తమే, ఈరోజు నేను అప్పగింపబడతాను, రేపు చనిపోతాను, అది నీ చిత్తం అయితే జరిగించు అంటున్నాడు. రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు. అంటే నీ చిత్తం అంటే మీకు సాధ్యమైతే నన్ను రక్షించు, లేదా నీ చిత్తం ఉంటే నన్ను మరణానికి అప్పచెప్పు, దుష్టుల చేతికి, దుర్మార్గుల చేతికి అప్పచెప్పబడ్డాడు. యేసును సిలువ ఎందుకు వేశారు తెలుసా? ఆయన దేవుడు అన్నందుకే, ఆయన దేవుడు అన్నందుకే సిలువ వేశాడు. తనకు తాను దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే బైబిల్ భాష పదము దేవుడు అని అర్థం. తనకు తాను దేవుడు అని చెప్పుకున్నందుకే సిలువ వేశాడు. తాను ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక ప్రధాన యాజకుడు అని చెప్పుకుంటే సిలువ వేసేవాళ్ళు కాదు. తాను దేవుడని అన్నందుకే యూదులు సిలువ వేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ సిలువ, ఆ గెత్సెమనే తోటలో యూదా వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు, ఎలాగా ఆ దుష్టశక్తి సమయం ప్రారంభమైంది, నేను వచ్చేవారని చెప్తాను. మరి కంపల్సరీ వచ్చేవారు రండి. అది సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైన అర్థము బైబిల్లో అనుచరణగా తెలుసుకోండి. హల్లెలూయా. దేవుని వాక్యపు వెలుగులోకి వెళ్ళి తెలుసుకుందాం. దేవుడు తన మాటను దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ బిడ్డలు శోధన వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, మీరు తరచుగా ఎక్కడైతే ప్రార్థన చేశారో అదే స్థలానికి వెళ్ళి ప్రార్థించారు. అందుబట్టి వందనాలు. మీరు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసి శిష్యులతో మాట్లాడి ఆమడ దూరముగా వెళ్ళి, కొంత దూరం వెళ్ళి ఏకాంతత గడిపారు. తండ్రితో ధ్యానించుటకు, ముచ్చటించుటకు. ప్రభు, మీరే దేవుడు, మీరే వాక్యము, ఆయనను మీరు ప్రార్థన చేశారు ఈ లోకంలో. ఎందుకంటే మరి మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలి. ఎందుకంటే మేము కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రార్థన చేస్తూనే ఉండాలి. మేము మరణమంత వరకు ఈ లోకంలో ఎంత కాలం జీవిస్తామో అంతకాలం వరకు ప్రార్థనే ప్రాధాన్యత అయినదని యేసయ్య యొక్క గెత్సెమనే తోట యొక్క ప్రార్థన జీవితం మాకు ఒక మంచి విశేషమైన పాఠమును మరొకసారి గుర్తు చేసింది ప్రభు. మరొకసారి జ్ఞాపకం చేశాం. యేసయ్య అందుబట్టి వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డకు ప్రార్థనాత్మక దయచేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.